మ్యామ్ చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే ఫైబ్రాయిడ్స్ వచ్చిందంటే ఆపరేషన్ చేయాల్సిందే అని హ్మ్. 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 చాలా మందికి ఒక నమ్మకం గూడా. హ్మ్. హ్మ్. నిజంగా అంతేనా? లేదంటే మెడిసిన్స్‌తో కూడా లేదండి. తగ్గించొచ్చా? నిజంగా అంతే కాదు. ఫైబ్రాయిడ్స్‌లో చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ 2, 3 సెంటీమీటర్స్ ఆర్ 4 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్స్ వరకు లోపల లైనింగ్ ఏదైతే ఉందో, ఆ లైనింగ్ అలాగే మెయింటైన్ అయ్యి ఉంటే అంటే కొన్ని ఫైబ్రాయిడ్స్ వల్ల ఏమవుతుంది? గర్భసంచిలో లైనింగ్ డిస్టార్ట్ అయిపోతది. ఓకే. అంటే దారి అనింది ఇట్లా ఇట్లా మెలికలు తిరిగినట్టుగా అయిపోతుంది. సో, ఓకే. అట్లా డిస్టార్ట్ అయిపోయి ఉంటే అంటే గర్భసంచిలో లైనింగ్ ఫైబ్రాయిడ్ వల్ల ఉండాల్సినట్టు కాకుండా ఇట్లా 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 తిరిగిపోయి ఉంటే వాళ్ళకి మాత్రం మనం మెడికల్ మెథడ్స్ లేదా మెరీనా అన్న హార్మోన్ డివైస్ ఏసినా పెద్దగా పనిచేయదు. సో, అచ్చా! పెద్దగా ఉన్న వాళ్ళకి మెడిసిన్స్ పనిచేయని వాళ్ళకి సర్జరీస్. అచ్చా! మరి చిన్నగా ఉన్న వాళ్ళంటే 2, 3 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్స్ ఉండి దానివల్ల సింప్టమ్స్ ఉన్నాయి. బట్ అధికంగా సింప్టమ్స్ లేకుండా లేదా మరీ టూ మచ్ ప్రాబ్లమ్ అదే ఫేస్ అండి. చేయని వాళ్ళందరికీ మనం ఫస్ట్ ఏమిస్తాం? మెడిసిన్సే ఇస్తాం. అవును. అంటే ఫస్ట్ ఇచ్చే మెడిసిన్స్ ఏముంటాయంటే కొంచెం బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ పెరిగే మెడిసిన్స్ ఇస్తాం. సో దట్ ఓకే. ప్రెగ్నెన్సీలో పీరియడ్స్ అప్పుడు బ్లీడింగ్ అధికంగా అవుతున్నా బ్లీడింగే మేజర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ అయ్యేవిస్తే బ్లీడింగ్ అనేది తగ్గుతుంది. సో ఓకే. సింప్టమాటిక్‌గా బెటర్ ఉంటారు. కొంతమంది పెయిన్ ఉన్న వాళ్ళకి పెయిన్‌కి సంబంధించిన మెడికేషన్ ఇస్తాం. ఓకే. ఇవి ఓన్లీ సింప్టమ్ కంట్రోలే. ఫైబ్రాయిడ్ కంట్రోల్ కాదు. కాదు. ఆ! దీనికి రెస్పాండ్ అవుతున్నారా లేదా 1, 2 నెలలు చూసి దానికి రెస్పాండ్ కాకపోతే మనం హార్మోన్ యాడ్ చేస్తాం బయట నుంచి. ఈస్ట్రోజన్ ప్లస్ ప్రొజెస్ట్రాన్ లేదా ఓన్లీ ప్రొజెస్ట్రాన్. ఓకే. ఎందుకంటే ఈస్ట్రోజన్ ప్లస్ ప్రొజెస్ట్రాన్ టుగెదర్ యాడ్ చేసినప్పుడు నేచురల్‌గా మన బాడీలో అయ్యే హార్మోనల్ సైకిల్‌ని ఆపేస్తుంది. సో ఓకే. నేచురల్‌గా హార్మోనల్ సైకిల్ ఆపేస్తే ఇంకా ఫైబ్రాయిడ్ అనేది పెరగకుండా ఉంటుంది.